చాలామంది అనుకుంటారు డబ్బు సంపాదించాలంటే చాలా తెలివితేటలు ఉండాలి, మార్కెట్ గురించి అంత తెలిసి ఉండాలి అని. కానీ అది పూర్తి నిజం కాదు. అసలు సీక్రెట్ అంతా మన మైండ్ సెట్లోనే ఉంది. డబ్బు విషయంలో మనం ఎంత నేర్చుకున్నామనే దానికన్నా మనం ఎలా ప్రవర్తిస్తామన్నది చాలా ముఖ్యం. సో ఈరోజు ఆ సీక్రెట్స్ ఏంటో చూసేద్దాం. సరే, ఒక్కసారి ఆలోచించండి. డబ్బు సంపాదించడంలో మోస్ట్ పవర్ఫుల్ స్కిల్ ఏమై ఉంటుంది? సూపర్ ఇంటెలిజెన్సా, లేక రాత్రి పగలు కష్టపడ్డమా? నిజం చెప్పాలంటే వీటన్నిటి మించి ఒక పవర్ ఉంది. ఆ పవర్ ఏంటో చూద్దాం రండి. ఇక మొదటి పాయింట్, ఇంకా కావాలి అనే ట్రాప్. ఇది ఎంత సంపాదించినా ఇంకా ఇంకా కావాలి అనిపిస్తుంది చూసారా, అదనమాట. చాలా డేంజరస్ ఇది. ఈ అత్యాశ మనల్ని మనం కష్టపడి సంపాదించుకున్న దాన్ని కూడా ఎలా నాశనం చేస్తుందో ఒకసారి చూద్దాం. ఈ కాన్సెప్ట్ను అర్థం చేసుకోవడానికి రజత్ గుప్తా స్టోరీ బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన ఒకప్పుడు అనాథ, కానీ తన కష్టం పట్టుదలతో పైకొచ్చారు. ఎంత పైకంటే ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ రెస్పెక్టెడ్ కంపెనీ మెకిన్జీ అండ్ కంపెనీకి సీఈఓ అయ్యారు. అది 2008. అప్పటికే రజత్ గుప్తా నెట్వర్త్ $100 మిలియన్, అంటే మన కరెన్సీలో 100 కోట్లు. ఒక మామూలు మనిషి జీవితాంతం కలలు కన్నా సంపాదించలేని డబ్బు అది. అంతకంటే కొన్ని 100 రెట్లు ఎక్కువ. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. అంత డబ్బు, అంత పేరున్నా కూడా ఆయన ఇంకా కావాలి అనే ట్రాప్లో పడిపోయారు. ఈ అత్యాశే చివరికి ఆయన్ని దారుణంగా దెబ్బతీసింది. ఆయన దగ్గర $100 మిలియన్ ఉన్నాయి, కానీ బిలియనేర్ అవ్వాలనే కోరిక ఆయన ఊరికే ఉండనీలేదు. సరిగ్గా 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ టైంలో వారెన్ బఫెట్ గోల్డ్మెన్ సాక్స్లో ఇన్వెస్ట్ చేయబోతున్నారనే ఒక ఇన్సైడర్ న్యూస్ ఆయనకు తెలిసింది. దాన్ని వాడుకొని జస్ట్ $1 మిలియన్ కోసం తన 100 మిలియన్ల ఆస్తిని, పేరుని, స్వేచ్ఛని అన్నింటినీ రిస్క్లో పెట్టి జైలుకెళ్లారు. ఎంత దారుణం కదా. సో ఈ స్టోరీ నుంచి మనం నేర్చుకోవాల్సిన లెసన్ చాలా సింపుల్. మనకు అవసరం లేని దానికోసం మన దగ్గర ఆల్రెడీ ఉన్నదాన్ని, మనకు నిజంగా అవసరమైన దాన్ని ఎప్పుడూ పణంగా పెట్టకూడదు. అత్యాశకు పోతే అసలుకే మోసం వస్తుంది. అత్యాశ మనల్ని నాశనం చేస్తే ఓపిక మనకు సంపదను తెచ్చిపెడుతుంది. ఇప్పుడు మనం రెండో పాయింట్కి వద్దాం. లాంగ్ టర్మ్లో డబ్బు సంపాదించాలంటే సీక్రెట్ మార్కెట్ని టైం చేయడం కాదు, మార్కెట్లో ఎంత టైం ఉన్నామన్నదే ముఖ్యం. ప్రపంచంలోనే గ్రేటెస్ట్ ఇన్వెస్టర్స్లో ఒకరైన వారెన్ బఫెట్ని తీసుకోండి. ఆయన మొత్తం సంపదలో దాదాపు 96% ఆయనకు 60 ఏళ్లు దాటిన తర్వాతే వచ్చిందంటే నమ్ముతారా? దానికి కారణం ఒక్కటే, కొన్ని దశాబ్దాలుగా ఓపికతో, డిసిప్లిన్తో ఇన్వెస్ట్ చేస్తూనే ఉండటం. అంటే ఆయన స్కిల్ కేవలం మంచి రిటర్న్స్ తీసుకురావడం కాదు. అసలు స్కిల్ ఏంటంటే 75 ఏళ్లకు పైగా ఒక ఇన్వెస్టర్గా కంటిన్యూ అవ్వడం. ఆయన తన 10వ ఏట నుంచే ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేశారు. ఆలోచించండి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. జేమ్స్ సైమన్స్ అని ఒక ఇన్వెస్టర్ ఉన్నారు. ఆయన యావరేజ్గా సంవత్సరానికి 66% రిటర్న్ సంపాదించారు. బఫెట్ రిటర్న్స్ కేవలం 22% మాత్రమే. అయినా కూడా బఫెట్ ఆస్తి చాలా ఎక్కువ. ఎందుకంటే సైమన్స్ 50 ఏళ్ల వయసులో ఇన్వెస్టింగ్ మొదలు పెడితే బఫెట్ 10 ఏళ్లకే మొదలుపెట్టారు. అంటే ఎక్కువ టైం తక్కువ రిటర్న్స్, తక్కువ టైం ఎక్కువ రిటర్న్స్ని ఓడించేశాయన్నమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, కాంపౌండింగ్ అనే మ్యాజిక్ వర్క్ అవ్వాలంటే టైం కావాలి. మనం ఎంత రిటర్న్ సంపాదించాం అనే దానికంటే ఎంత కాలం పాటు ఇన్వెస్ట్మెంట్ని కొనసాగించామన్నదే డబ్బు సంపాదించడంలో అసలైన కీ పాయింట్. రైట్, ఇక మూడో పాయింట్, మనం గేమ్ నుంచి వైదొలగకుండా ప్లాన్ చేసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే ఆటలో గెలవాలంటే ముందు ఆటలో ఉండాలి కదా. వెల్త్ క్రియేషన్ అనేది ఒక మ్యారథాన్ లాంటిది, 100 మీటర్ల స్ప్రింట్ కాదు. చూడండి, మార్కెట్లు ఎప్పుడూ పైకి వెళ్తూనే ఉండవు. అప్పుడప్పుడు పడుతాయి, మళ్ళీ లేస్తాయి. వీటినే మార్కెట్ సైకిల్స్ అంటారు. ఇది చాలా నార్మల్. వీటిని చూసి భయపడి మనం ఇన్వెస్ట్మెంట్లు ఆపేస్తే అంతకన్నా పెద్ద తప్పు ఇంకోటి ఉండదు. దీనికి ఒక ప్రాబ్లంలా కాకుండా ఒక నార్మల్ ప్రాసెస్లా చూడాలి. సరే, మరి మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ని తట్టుకొని గేమ్లో ఎలా ఉండాలి? దీనికి 3 స్టెప్స్ ఉన్నాయి. నంబర్ 1, మనం వేసుకున్న ప్లాన్ 100కు 100% వర్కౌట్ అవ్వకపోవచ్చని ప్రిపేర్ అయి ఉండాలి. నంబర్ 2, మనల్ని పూర్తిగా ముంచేసే రిస్క్ల జోలికి అస్సలు వెళ్ళకూడదు. ఇక నంబర్ 3, అనుకోని కష్టాలు వస్తే తట్టుకోవడానికి ఎప్పుడూ కొంచెం క్యాష్ చేతిలో ఉంచుకోవాలి. దీన్నే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటారు. ఓకే, ఇప్పుడు మనం లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్కి వచ్చేసాం. అదేంటంటే కనిపించని సంపద. చాలామంది డబ్బున్న వాళ్ళలా కనిపించడమే నిజమైన సంపద అనుకుంటారు. కానీ ఈ రెండిటి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. ఆ తేడా ఏంటో అర్థం చేసుకుంటేనే మనకు ఫైనాన్షియల్ విజ్డమ్ వచ్చినట్టు. ఇక్కడ ఒక ఫన్నీ పారాడాక్స్ ఉంది. మన దగ్గర ఎంత డబ్బు ఉందో
నలుగురికి చూపించుకోవడానికి ఖర్చు పెట్టడమే మన డబ్బును వేగంగా పోగొట్టుకోవడానికి బెస్ట్ వే. సింపుల్ లాజిక్. ఖరీదైన వస్తువులు కొన్నప్పుడు మన దగ్గర డబ్బు తగ్గుతుంది, పెరగదు కదా. అయితే అసలైన సంపద అంటే ఏంటి? అది మనం వాడే కారుల్లో, ఉండే ఇళ్లలో కనిపించదు. అది మన బ్యాంక్ అకౌంట్లలో, ఇన్వెస్ట్మెంట్లలో దాక్కుంటుంది. మన ఫ్యూచర్ ఫ్రీడమ్ కోసం మనం దాచుకున్న డబ్బు అన్నమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే నిజమైన సంపద అంటే మనం ఇంకా ఖర్చు పెట్టని డబ్బు. సో ముగించే ముందు ఒక ప్రశ్న. మన డబ్బుకు అసలైన రిస్క్ బయట మార్కెట్ నుంచి వస్తుందా, లేక మన లోపలుండే అత్యాశ, ఓపిక లేకపోవడం, పక్క వాళ్లతో పోల్చుకోవడం, వీటి నుంచి వస్తుందా? ఒకసారి ఆలోచించండి. ఆన్సర్ మనలోనే దొరుకుతుంది.